తండ్రి నీకు వందనాలు. పరిశుద్ధాత్మ దేవా స్తోత్రం. పరమ తండ్రి, ప్రేమ కలిగిన తండ్రి, జీవము గల యేసయ్యా, జీవాధిపతి అయిన తండ్రి, సర్వాధికారి అయిన మా రక్షకుడా నీ స్తోత్రాలు. తండ్రి సర్వశక్తి మందుడా నీకు వందనాలు తండ్రి. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభువా, మా ప్రార్థన ఎల్లప్పుడూ ఆలకించేవాడు తండ్రి నీ స్తోత్రాలు. నేను చేస్తున్న ప్రార్థన వినే దేవుడు, ప్రార్థన ఎల్లప్పుడూ ఆలకించేవాడు. ఇదిగో నాయన, అడిగినదంతా కూడా విశ్వసించినప్పుడు నాయన సహాయం చేస్తున్నాను దేవుడు ప్రభువా. దేవానికి స్తోత్రాలు. సాయం చేయండి, బలపరచండి. ఎంతో భారంతో ఉన్నటువంటి నాయన అప్పులు తీర్చండి. మోయలేని భారం, మోయలేని అప్పు, మోయలేని ప్రభావ పరిస్థితుల్లో ఉన్నప్పుడు మీరు మాత్రం అప్పుల నుంచి వీటిని తీర్చగలరు తండ్రి. అయా నీకు వందనాలు. కనికరపడండి దేవానికి స్తోత్రాలు. అప్పించు వారికి అప్పు చేయవాడు దాసుడు అన్నారు. నిజమైన నీ దాసులుగా ఉండదు, మీకు మాత్రమే దాసులుగా ఉండాలి. అప్పించిన వారికి దాసులుగా నేను ఉండకుండా అప్పు తీర్చండి. ప్రభాని స్తోత్రాలు. దేవానికి వందనాలు ప్రభా. తండ్రి నీకు వందనాలు. కనికరపడమని అడుగుతున్నాం దేవా, సాయం చేయండి. పరిశుద్ధాత్మ దేవా నీకు స్తోత్రాలు. ప్రేమ కలిగిన దేవా స్తోత్రాలు. నాయన నమ్మకమైన దేవా, తండ్రి బలమైన దేవా, ప్రేమ గల దేవా, జీవము గల దేవా, జీవాధిపతి యేసయ్యా, సర్వాధికారి అయిన మా రక్షకుడా, సర్వశక్తిమంతుడా, సజీవుడా నీ స్తోత్రాలు. ఉన్నవాడు అనువాడు నీకు వందనాలు. నమ్మకమైన దేవా స్తోత్రాలు తండ్రి. అయా నువ్వు జ్ఞాపకం చేస్తున్న ప్రభా, బలపరచండి, కనికరపడండి. భారతదేశం చెందినటువంటి ప్రతి అప్పును తీర్చండి ప్రభా. కొన్ని లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి ప్రభా తండ్రి. ఇవన్నీ కూడా జనాల మీద తీసుకున్నారు కదా. ప్రతి రాష్ట్రాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి, మీరు జ్ఞాపకం చేసుకోండి. భారతదేశ ప్రజలందరూ కూడా మీరు దీవించుకోండి. ప్రధాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. దేవానికి వందనాలు ప్రభా. ప్రజల మీద జీవించు ప్రభా. భారం అనేది మోపకుండా మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి, కోట్లు ఉన్న వాళ్ళు ఉన్నారు ప్రభా. వారు భారతదేశానికి నాయన ప్రభా విరాళం ఇచ్చినట్టుగా తండ్రి, వారు భారతదేశానికి ప్రభా ఆదుకుని వారు వచ్చినట్టుగా మీరు భూమి దాన్ని చేసి అనావించారు ప్రభా. కృపగల దేవా, జీవితగల తండ్రి స్తోత్రం. ప్రపంచ దేశాలన్నీ కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటున్నారు. అనేక మంది ప్రజలు నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు నేను బలపరచుకుంటున్నాను తండ్రి. నీకు వందనాలు. కృప కలిగిన దేవా, జీవం కలిసేయాలి స్తోత్రాలు. నన్ను మమ్మల్ని అందరూ కూడా మీరే జ్ఞాపకం చేసుకుంటున్నాను. బలవంతుడు, శక్తిమంతుడు ప్రభా, నీతిమంతుడైన దేవానికి స్తోత్రాలు. ఒక్కసారి నీ కన్ను చూసి భారతదేశం ఆహారం దయచి, వస్త్రాలు దయచి, అనేకమైన ప్రభా ఇబ్బందులు పడుతున్న ప్రజలు ఈ వర్షాలకు ఎక్కడ ఉండాలో ఏం చేయాలో అర్థం కాని ప్రజలు ప్రభా, చిన్నపిల్లలు, పెద్దలు, వృద్ధులు అనేక మంది వచ్చి ప్రభా నేను జ్ఞాపకం చేసుకుని తలదాచుకోవడానికి మీరు సత్రాలు ఏర్పాటు చేయండి. సేవకుడిగా నీ ప్రియ కుమారుడిగా నేను ప్రార్థన చేసుకున్న తండ్రి, నేనే బలపరచని అడుగుతున్నాను నాయన. కృపసపడి దయగల దేవుడు, ప్రేమ గల యేసయ్య స్తోత్రాలు. కనికరం గల తండ్రి నీ వందనాలు ప్రభా. ఇక్కడున్న ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకుని సర్వకృప ప్రార్థన మందిరాన్ని మీరు ఆశీర్వదించండి, బలపరచుకుంటున్నాం. మీరు ఈ కృప చూపండి దేవా, దయ చూపండి దేవా. దయగలిగిన తండ్రి నీ స్తోత్రాలు. ఈ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరిని వారి కుటుంబాలు జీవించబడుతున్న వారికి జ్ఞాపకం తీర్చండి దేవా. దయతో జ్ఞాపకం చేసుకుని ధైర్యపరచండి తండ్రి నీ స్తోత్రమైనా. ప్రతి ఒక్కరిని కూడా విరిగిన మనసు, నలిగిన హృదయంతో బాధపడుతూ ప్రభా ప్రార్థన చేస్తున్నారు. పరిశుద్ధ నన్ను కూడా జ్ఞాపకం చేసుకుంటుంది. అప్పుల భారం నుంచి చూపించండి. నీ పరిస్థితి ఎక్కువ స్థలము కోసం, నీ పరిశుద్ధమైన మందిరము కోసం ఆయన చేసినటువంటి అప్పు తీర్చండి ప్రభా. నీ వందనాలు. కృపతోడుగా వచ్చి నడిపించండి దేవా. దయగలిగిన తండ్రి, ప్రేమ కలిగిన యేసయ్య నీ స్తోత్రాలయ్యా. నీ కృప, నీ సన్నిధి, నీ కాపుదల, నీ హస్తాలు తోడుగా వచ్చినట్లయితే, చేతి పనిని దీవించినట్లయితే ప్రభా అప్పు తీరుతుందయ్యా.
మీరే జ్ఞాపకం చేసుకుని దయగలిగిన ఏసయాన్ని స్తోత్రం. పని లేని వారికి పని సాయం చేయండి. ఆరోగ్యం లేని వారికి ఆరోగ్యం దయచి రెక్కలను ప్రభ దీవించు. రెక్కలకు బలము దయచి, చేతులకు కాళ్ళకు బలము దయచి తండ్రి స్తోత్రం. ఆమె చీకటితో లేచి తన పన్నంత